అంజలి అంజలి ఏమైంది? అంజలి ఎందుకు వచ్చావు? తను తను ఇతన్ని చూసి భయపడుతున్నావా? ఇతని పేరు పోతురాజు, ఈ ఇంటికి వాచ్మెన్. ఇతను వాచ్మెనా? అవునమ్మా, పోతురాజుని. ఎప్పటినుంచో ఇంటికి వాచ్మెన్గా పనిచేస్తున్నాను. వస్తున్న వాళ్ళు వస్తున్నట్టే పోతున్నారు గాని నేను మాత్రం ఇక్కడే ఉన్నా. అందరూ వెళ్ళిపోయారా? ఎందుకు? మనం ఈ ఇంటిని కొనుక్కున్నాం కదా, అందుకనే వెళ్ళిపోయారు. దానికి కూడా టెన్షన్ పడతావేంటి అంజలి? పోతురాజు, కారులో ఉన్న లగేజ్ అంతా తీసి లోపల పెట్టు. అలాగే అయ్యగారు. ఇతను వాచ్మెన్ ఏంటండి? నాకెందుకు ఇతన్ని చూస్తుంటే అనుమానంగా ఉంది. అసలు అసలు ఇతన్ని ఎందుకు పెట్టుకున్నారు? వాడే అన్నాడు కదా ఎప్పటినుంచో ఉంటున్నాడని. మనము వాడిని వాచ్మెన్గా పెట్టుకోలేదు, వాడు వాచ్మెన్గా ఉన్న ఇంటినే మనం కొనుక్కున్నాం. అయినా ఇలాంటి ఏరియాల్లో వాచ్మెన్లు ఇలా కాకుండా క్లీన్ షేవ్తో ఇస్త్రీ చేసిన బట్టలతో ఉంటారా? అవును, మీరొక్కరే వచ్చారు. పాపేది? ఇంకెక్కడుంటుంది? కారులో ఉంది, పద వెళ్దాం. అదేంటండి, పాపేది? ఇక్కడే ఉండాలి. సిరి, 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 అమ్మా సిరి, సిరి, సిరి. మమ్మీ, డాడీ, నేనెక్కడ? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.